గైస్ ఈ రోజు అయితే మీరు ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనుకుంటున్నారో కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. 13th వీక్ అదే విధంగా మనకు వచ్చిన పోలింగ్ లో మాత్రం ఈసారి మాత్రం సుమన్ శెట్టి గారు అయితే లాస్ట్ జోన్ లో ఉన్నారు. చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఆయన ఫస్ట్ కాడ్ నుంచి బాగా అంటే సంజన గారు ఒక్క నామినేషన్ తో ఆయన పైకి లేచాడు. తర్వాత మొత్తం డొల్లా ఏమి లేదు ఆయన దగ్గర. తర్వాత నుండి ఆయన ఆడే ప్రతి గేమ్ అనేది ఎంత ఎవరికి అంటే ఆడియన్స్ అనేది అంతకేం అనిపించలేదు. తర్వాత చూసుకున్నట్లయితే ఆయన ప్రతి నామినేషన్ అయినా కానీ ఏదైనా కానీ చాలా సిల్లీగా ఉండడం అలా అయితే జరిగింది. అదే విధంగా ఉన్న కంటెస్టెంట్స్ లో మొత్తంలో మనం సుమన్ శెట్టి గారు ఎందుకో ఫిజికల్ గానీ లేకుంటే ఏదైనా టాస్క్లు వచ్చినప్పుడైనా కానీ ఆయన కొంచెం ఏదో వెనకబడ్డారనే ఫీలింగ్ అయితే మనలో ఉంది కంపల్సరీగా. చూసుకున్నట్లయితే అదే విధంగా తనుజ 25% తో ఉంది, రీతు చౌదరి 15% ఉంది, బర్నీ గారు 15%. ఈయన చాలా దివ్య వెళ్ళిపోయిన తర్వాత చాలా అంటే చాలా అయితే ఆయన ఒక మంచి బూస్టప్ తో ఉన్నాడు. అదే విధంగా డెమన్ పవన్ కూడా 15% తో ఉన్నాడు, సంజన గారు 14%, సుమన్ శెట్టి గారు మాత్రం లాస్ట్ పర్సెంటేజ్ 13% ఉన్నాడు. సో ఇతను నాకు తెలిసి చాలా పూలింగ్ లో చూస్తున్నాము. ఈయనైతే చాలా డౌన్ లో ఉన్నాడు. మామూలుగా అయితే పోయిన వారమే వెళ్ళిపోతాడు అనుకున్నాము, కానీ దివ్య ఉండడం వల్ల దివ్య అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి కంపల్సరీగా సుమన్ శెట్టి ఉండడం మంచిదా లేకుంటే వెళ్ళిపోవడం మంచిది అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఫేర్ అండ్ ఫేర్ అయితే కామెంట్ చేయండి. మనకు వచ్చిన పోలింగ్ ఇది. నైట్ అయితే మనకి పూర్తి డీటెయిల్స్ తో మన అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళి ప్రతిదీ రికార్డ్ చేసి అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇట్లాంటివి మన ఛానల్ ని ఫాలో అవ్వండి.